పిఎంసి ప్రేక్షకులందరికీ ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి సాదర స్వాగతం. షుగర్ మరియు బీపీ సమస్యలు మరియు పరిష్కారాలు అనే అంశంతో మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మనం లాస్ట్ ఎపిసోడ్లో కూడా ఈ షుగర్ బీపీ కోసం తెలుసుకున్నాం సార్. సార్, లాస్ట్ ఎపిసోడ్లో మనం ఏదైతే చెప్పుకున్నామో దాన్ని కొంచెం క్లుప్తంగా వివరిస్తారా సార్? అవును, లాస్ట్ ఎపిసోడ్లో అసలు బీపీ అంటే ఏంటి, షుగర్ అంటే ఏంటి, ఇవి జబ్బులా అనే విషయంకి వచ్చినప్పుడు ఇవి జబ్బులు కాదు, ఇవి డిజార్డర్స్. కొద్దిగా ఆర్డర్ తప్పింది లైఫ్ స్టైలు, డైట్ స్టైలు, అందువల్ల వస్తాయి తప్ప వీటిని జబ్బులు అనడానికి లేదు. ఇవేదో బ్యాక్టీరియా వైరస్తో వచ్చేవి కాదు. సో కొన్ని సంవత్సరాలు మన లైఫ్ స్టైల్ చేంజ్ అయినప్పుడు సడన్గా వస్తుంటాయి. వీటికి అనవసరంగా ఔషధాలు వాడాల్సిన అవసరం లేదు. షుగర్ని చూడండి, షుగర్ అంటారు అంటే షుగర్ తినకూడదు. డయాబెటీస్ అంటారు, అతిమూత్ర వ్యాధి అంటారు, అంటే ఫ్రీక్వెంట్గా యూరినేషన్ వస్తూ ఉంటుంది. అలాగే మధుమేహ వ్యాధి అంటారు, అంటే మధు అంటే హనీ, తీపి తీసుకోకూడదు అన్నట్టుగా. సో ఇన్ని రకాలుగా పిలుస్తున్న ఈ జబ్బు అనేది జబ్బు కాదు. యాక్చువల్గా ఇది ఒక డిజార్డరు. దీన్ని ఆర్డర్లో మనం చూసుకోవాలి. దానికోసం ఏం చేయాలి అంటే లైఫ్ స్టైల్లో మనం ఎక్కడెక్కడ మార్పులు చేసాం. కొందరు ఎక్కువగా స్వీట్స్ తింటుంటారు, లేట్ నైట్ తింటుంటారు, స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటుంటారు, పగలు రాత్రులు పనిచేస్తుంటారు, అనవసరం విషయాల్లో ఎక్కువ జోక్యం చేసుకుంటుంటారు, ఆందోళన 10% పడాల్సిన దానికి 80% పడుతుంటారు. సో ఈ రకమైనటువంటి మానసిక ఆందోళనలు, తర్వాత కొందరికి ఫిజికల్ యాక్టివిటీ ఏమి ఉండదు. ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి కంపల్సరీ. సో ఈ రకంగా సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడము, ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ బీపీ అనేది జబ్బు కానే కాదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా సరే కొద్ది వారాల్లో తగ్గిపోతుంది లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే. ఓకే సార్. సార్, ఇప్పుడు షుగర్లో కూడా 2 టైప్స్ ఉంటాయని విన్నాను సార్ నేను. అంటే ఒకదానికి మెడిసిన్ వాడచ్చు మనం, ఒకదానికి మెడిసిన్ లేకుండానే క్యూర్ అవుతుంది అని చెప్పేసి విన్నాను సార్. దాన్ని టైప్ 2 డయాబెటీస్ అంటారు. లాస్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం అవన్నీ. టైప్ 2 డయాబెటీస్ 95% అందరికి వచ్చేది ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ అనమాట. అంటే మెడిసిన్తో పని ఉండదు, అస్సలు అవసరం లేదు, మెడిసిన్ అవసరం లేదు. ఇదంతా ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం. ఇందాక మనం అనుకున్నట్టు ఎక్సర్సైజ్ లేకపోవడము, కంటిన్యూస్గా సిట్టింగ్ చేయడము, ప్రాపర్ స్లీప్ లేకపోవడము, ఈ రకమైన కారణాలతో వస్తుంది. ఓవర్ వెయిట్, అలాగే ఇంకేమైనా క్రానిక్ డిసీజెస్ ఉంటే కూడా వస్తుంటాయి. సార్, ఇప్పుడు షుగర్ బీపీ మనం టెస్ట్ చేసుకునేటప్పుడు ఆ మీటర్లో మనకి చూపిస్తూ ఉంటాయి సార్, రీడింగ్ వాల్యూస్ అని. వాటిని మనం ఎంతవరకు పరిగణనలోకి తీసుకోవచ్చు? అది ఈ రీడింగ్ అనేది అందాజగా తీసుకుంటారు. ఇప్పుడు అమెరికాలో ఒక గ్రూప్ డిసైడ్ చేస్తారు, అంత మాత్రం అందరికీ అది సూటబుల్ కాదు, అందరికి అప్లికబుల్ కాదు. వాళ్ళ ఫుడ్ స్టైల్ వేరు, మన ఫుడ్ స్టైల్ వేరు, వాళ్ళ వాతావరణం వేరు, మన వాతావరణాలు వేరు. కాబట్టి మనకి ఆల్రెడీ బుక్స్లో, మెడికల్ బుక్స్లో చెప్పినారు ఏంటంటే 200 నుంచి 250. ఇప్పుడు రీసెంట్ ప్రోటోకాల్స్ అమెరికా వాడే రిలీజ్ చేశాడు, 250 వరకు నార్మల్ అని చెప్పేసి. అది లాస్ట్ ఎపిసోడ్లో కూడా మనం అనుకున్నాము. సో 250 నార్మల్ అయినప్పుడు 180కి 200కి మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఏం లేదు. కొద్దిగా ఎక్సర్సైజ్ చేసుకొని 300 ఉన్న వాళ్ళు కూడా ఒక 3 days ఎక్సర్సైజ్ చేస్తే నార్మల్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది ఖర్చు కావాలి, లోపల ఉన్న గ్లూకోజ్ ఖర్చు కావాలి, మూమెంట్ ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే మెడిసిన్ అంటే మూమెంటే మెడిసిన్, డైటే మెడిసిన్ అన్నమాట. సో ఈ రకమైనటువంటి ఈ రీడింగ్స్ విషయంలో ఇంకోటి ఏం పొరపాటు జరుగుతుందంటే, ఇంట్లో మన దగ్గర ఈ డయాబెటీస్ చెక్ చేసుకునే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయని చెప్పేసి చాలామంది చెక్ చేసుకుంటుంటారు. అవును సార్, ఇప్పుడు ఆన్లైన్లో కూడా వచ్చేసాయి. కాబట్టి ఆ చెక్ చేసుకునే వాళ్ళకి నా చిన్న విన్నపం ఏంటంటే, మీరు ఈరోజు అవకాశం ఉంటే లేదా రేపు మార్నింగ్ అయినా సరే ఒక ఫింగర్కి, ఇండెక్స్ ఫింగర్ని వాళ్ళు పిక్ చేశారనుకోండి, రీడింగ్ చూసుకోమనండి. మళ్ళీ మిడిల్ ఫింగర్ పిక్ చేసేయండి విత్ ఇన్ మినిట్స్లో. మళ్ళీ ఇంకొక ఫింగరు, ఇట్లా 5 fingers నుంచి బ్లడ్ తీసుకుంటే 5 fingersలో రీడింగ్స్ వేరియేషన్స్ ఉంటాయి, ఈక్వల్గా ఉండవు. సో రెండోది డిజిటల్ అంతా మనకు అవసరం లేదు. మూడోది ఏంటంటే ల్యాబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వెయిన్లో ఉన్న బ్లడ్ తీస్తారు, ఆర్టరీలో ఉన్న బ్లడ్ తీయరు. రక్తనాళంలోది కాకుండా ఈ వెయిన్లో ఉన్న బ్లడ్ తీస్తారు. దాంట్లో వచ్చే రీడింగ్ ఇంకో రకంగా ఉంటుంది. సో క్యాపిలర్ నుంచి తీసిన బ్లడ్ నుంచి వచ్చే రీడింగ్ ఇంకో రకంగా ఉంటుంది. సో మనకు తెలియకుండా లోపల ఏమీ అసౌకర్యం జరగదు. మనం ఏం పొరపాటు చేస్తున్నామో ఆ పొరపాటును సర్దిద్దుకోవడం ప్రయత్నం చేయాలి. రీడింగ్స్ చూసి నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా భయపడ్డ సందర్భాలు ఉన్నాయి. ఒక్కోసారి ల్యాబ్లో మిస్టేక్ జరిగి ఒకళ్ళ రీడింగ్ ఒకరికి వచ్చి కూడా డిప్రెషన్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అందువల్ల నేను చెప్పడం ఉద్దేశం ఏంటంటే, మనకు తెలియకుండా ఏమీ జరగదు ఫస్ట్. ఆ విషయంలో మనం ముఖ్యంగా ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది మన లైఫ్ స్టైల్ మీదనే ఆధారపడింది. కాబట్టి లైఫ్ స్టైల్ ఏమైనా చేంజెస్ వచ్చాయా, ఓవర్ వెయిట్ పెరిగామా, డైట్లో మార్పు చేసామా గమనించి ఆ మార్పు సర్దిద్దుకుంటే సరిపోతుంది.
సార్ ఇప్పుడు ఒక్కొక్క ఫింగర్ని తీసినప్పుడు రీడింగ్ ఒక్కొక్కలా వస్తుంది అన్నారు సార్. అలాగే డైరెక్ట్గా మన వెయిన్స్ నుంచి తీస్తే ఒకలా వస్తుంది అన్నారు సార్. ఇప్పుడు వీటన్నిటిలో మనం ఏ రీడింగ్ని అసలు పరిగణలోకి తీసుకోవాలి? అందుకోసం దేన్ని పట్టించుకోవద్దు అంట, దేన్ని పట్టించుకోవద్దు. జస్ట్ మీ సిమ్టమ్స్ చూసుకోండి. ఫ్రీక్వెంట్గా యూరినేషన్ వస్తుందా, మధ్యరాత్రులు ఎన్నిసార్లు ఎగుస్తున్నారు, ఎక్కువగా ఆకలి అవుతుందా, వెయిట్ పెరుగుతున్నారా, స్వీట్స్ ఎక్కువ తినాలనిపిస్తుందా, ఇంకేమన్నా అలవాట్లు కొత్తగా అలవాటు చేసుకున్నారు, ఏమైనా స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటివి ఏమన్నా అడిక్షన్స్ ఏమైనా ఉన్నాయా. అలాగే కొందరు ఈ లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది వాళ్ళ వే ఆఫ్ టాకింగ్, సీరియల్స్ చూడడం, ఎమోషనల్ అవ్వడము, కొన్నిటికి అడిక్ట్ అయిపోతారు. అవి కూడా అడిక్షన్సే, సీరియల్స్ చూడడం కూడా అడిక్షన్సే. అలాగే కొత్తగా ఏదన్నా పిల్లవాడి లైఫ్లోనో లేకపోతే కూతురు లైఫ్లో ఏదైనా చేంజెస్ వస్తే వీళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతారు. సమస్య వాళ్ళది, బట్ వీళ్ళు రియాక్ట్ అవుతుంటారు. సో ఇలాంటి విషయాల్లో అంటే మానసిక సంబంధము, శారీరక సంబంధము, ఆధ్యాత్మిక సంబంధం 3 విషయాల్లో కూడా బ్యాలెన్సింగ్ మెయింటైన్ చేసుకుంటూ మధ్యస్థ మార్గంగా వెళ్తే ఏ రకమైనటువంటి అసౌకర్యం ఉండదు. నేను ఈ మధ్య రీసెంట్గా విన్నాను సార్, బీపీ కూడా అందరికీ ఒకేలా ఉండదని చెప్పి, హైట్స్ని బట్టి, వాళ్ళ వెయిట్ని బట్టి, దాన్ని బట్టి కూడా బీపీ డిఫరెంట్గా ఉంటుందంట కదా సార్? 100%. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ ఉండాలి కొంత. ఆ బ్లడ్ ప్రెషర్ ఉండబట్టి హార్ట్ పంపింగ్ బాగా జరుగుతుంటుంది. ఒక్కోసారి మన వెయిట్ ఎక్కువ ఉన్నా సరే, లేదంటే మనం అసలు యాక్టివిటీ చేయకపోయినా, లేదా ఓవర్ యాక్టివిటీ చేసినా, ఎక్కువ స్ట్రెస్కి లోనైనప్పుడు హార్ట్కి కష్టం అవుతుంది పంపింగ్ చేయడం. ప్రతి కణానికి పంపించాలి కాబట్టి అది చాలా ఒత్తిడికి గురవుతుంది. ఆ ఒత్తిడి అప్పుడప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. అంత మాత్రం వెంటనే వాళ్ళు పేషెంట్ అయిపోరు. దాన్ని మళ్ళీ నార్మల్ చేసుకోవాలి. సాయంత్రం పూట హెడ్ బాత్ చేయడము, కొద్దిగా రిలాక్స్ అవ్వడము, ప్రశాంతంగా ఉండడము, చిన్న వాకింగ్ చేసుకోవడం, మంచి స్నేహితులతో మాట్లాడుకోవడం, ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. అలా కాకుండా వీళ్ళు కంటిన్యూస్గా లైఫ్ స్టైల్ మార్చుకోకుండా, డైట్ స్టైల్ మార్చకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా ఓన్లీ మెడిసిన్స్ వేసుకుంటే అద్భుతం జరగాలనుకుంటే మాత్రం అది అవివేకం అవుతుంది. చాలామందిది ఏంటంటే మేమే మారం, మా పద్ధతి ఇలాగే ఉంటుంది, మేము ఎక్సర్సైజ్ చేయము, డైట్ మార్చము, తర్వాత మేము ఇలాగే ఉంటాము, ఏదో అట్లా ట్యాబ్లెట్ నోట్లో పడగానే అద్భుతం జరగాలనుకుంటారు. అలా జరగదు. మనం ఏం తింటున్నాము, మనం మనకున్న వెహికల్లో పెట్రోల్ పోపించే వెహికల్ అయితే కూడా పెట్రోల్ ఎక్కడ బాగుంటుంది క్వాలిటీ చూసుకుంటాం. సో ఎక్కడన్నా అది కల్తీ ఉందంటే మనం జాగ్రత్త పడతాం. అలాంటి వెహికల్ విషయంలో, మెటాలిక్గా చేసిన వెహికల్ విషయంలో అంత జాగ్రత్త తీసుకునే మనము బాడీ విషయంలో నెగ్లెక్ట్ చేస్తే, మనం ఇంకోటి చేయవలసింది ఏంటంటే బాడీ విషయంలో బాడీ సెల్కి ఒక మెమరీ ఉంటుంది, దానికి ఒక విజ్డమ్ ఉంటుంది, దానికి ఒక రిపేర్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది, మైండ్ నుంచి సిగ్నల్స్ తీసుకునే కెపాసిటీ ఉంటుంది, డైట్ని ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి, ఏవి టాక్సిన్స్ ఎలా అవాయిడ్ చేయాలి, తర్వాత దానికి ఒక విజ్డమ్ ఉంటుంది అనమాట. ఆ నాలెడ్జ్ని, ఆ రకమైనటువంటి హీలింగ్ పవర్ ఉంటుంది, దానికి రిపేర్ చేసుకోగలుగుతుంది, సెల్ఫ్ హీలింగ్ పవర్ ఉంటుంది, సెల్ఫ్ రిపేర్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. అది చేసుకుంటుంటుంది. మనం చేయవలసిన అద్భుతమైన కార్యక్రమం ఏంటి అంటే దాన్ని డిస్టర్బ్ చేయకపోవడం, అంతే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. అంటే మనం ఏం తింటున్నాము, ఎలా తింటున్నాము అనేది మనం ఒక అవగాహనతో ఉండాలి. అలాగే మన డైలీ లైఫ్ని మనం ఖచ్చితంగా ఒక ఆర్డర్లో ఫిక్స్ చేసుకొని ఉండాలి సార్. 100%. ఇప్పుడు కోతి చూడండి, స్మెల్ చూస్తూ కొన్ని తినదు, స్మెల్ చూసి ఇది నాకు తినకూడదని తనకు తెలిసిపోతుంది. అలాగే కుక్క కూడా కొన్ని స్మెల్ చూస్తే తినదు, ఆవు కూడా కొన్ని తినదు. అలాగే మనకు మాత్రం ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు తింటే అద్భుతమైన ఆరోగ్యం ఉండాలంటే సాధ్యం కాదు. డెఫినెట్గా సెల్ఫ్ డిసిప్లిన్ అనేది రావాలి. అది మన ఆరోగ్యం కోసం, మన ఆనందం కోసం, మన ప్రశాంతత కోసం. ఇక వీళ్ళు ఒక మోకాలు నొప్పి ఉంది, ఒక సయాటిక పెయిన్ ఉంది, ఒక నడుము నొప్పి ఉంది, భుజం నొప్పి, మెడ నొప్పి, తలనొప్పులు ఉన్నాయనుకోండి, వీళ్ళు ఏం ఎంజాయ్ చేయగలుగుతారు లైఫ్? ఎంత అచీవ్ చేసినా సరే, ఎన్ని ఏసీలు ఉన్నా సరే, ఎంత బంగారం ఉన్నా సరే, ప్రతి ఇటుక బంగారంతో కట్టినా సరే మనశ్శాంతి లేనప్పుడు, శరీరం ఆరోగ్యం లేనప్పుడు మానవ జన్మకు అర్థమే ఉంది కదా. అట్లా అంటే మనకి అనకూడదు కానీ సార్, ఒక చిన్న పన్ను నొప్పి వచ్చినా సరే మనం చాలా సివియర్గా ఫీల్ అవుతాం సార్. అంటే బాడీలో అటెన్షన్ అంతా సరే అక్కడికే వచ్చేసి మొత్తం ఏదో అయిపోయినట్టు. ఈవెన్ ఒక పన్ను తీయించడానికి కూడా చాలా ఆలోచిస్తూ ఉంటాం సార్. అంటే కొంతమంది పెయిన్తో ఉండే వాళ్ళని చూసాను సార్. మనం జనరల్గా పంటి నొప్పి అంటే క్యాన్సర్ అంతా ప్రాణాంతకం ఏం కాదు సార్ అది, కానీ మనం దానికి కూడా చాలా సివియర్గా బాధపడుతూ ఉంటాం. దానివల్ల అసలు మన డే లైఫ్ మొత్తం కూడా డిస్టర్బ్ అవుతుంది సార్. 100%. అంటే మన ఆరోగ్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది అర్థమవుతుంది. ఎందుకంటే దీంట్లో మీరు అన్నట్టు ఒక పిల్లవాడు నైట్ అండ్ డే 12 hours per day, 18 hours per day స్టడీ చేసి చదివి ఓ సంవత్సరం చదివాక ఎంట్రన్స్ టెస్ట్ ఉందని చెప్పి బెంగళూరు, ఢిల్లీ వెళ్ళారు. సడన్ వెదర్ చేంజెస్, సడన్ డైట్ చేంజెస్ అన్నీ చేంజ్ చేసరికి ఆ చిన్న చేంజెస్ని ఆ వయసు పిల్లవాడు 16, 17 సంవత్సరాల పిల్లవాడు వాటిని తట్టుకోలేక
వాడు సైనస్ ప్రాబ్లంకో అస్తమా ప్రాబ్లమ్స్ బ్రోంకైటిస్తోనో సిక్ అయిపోతున్నారు. వీళ్ళకి డి విటమిన్ తగలదు, ఎక్సర్సైజ్ ఉండదు, ఇమ్యూనిటీ ఉండదు, సిక్ అయిపోతుంది. సంవత్సరం చదివినంత వేస్ట్ అయిపోతున్నా. సో ఇలా చాలామంది చాలా మంచి అవకాశాలు పోగొట్టుకున్నారు అన్నమాట. అలాగా వాళ్ళు ఏదైనా మంచి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు స్పాట్లో వాళ్ళు వామిటింగ్ సెన్సేషన్ రావడము, హెడేక్ ఉండడంతో వాళ్ళకి తెలిసిన ఆన్సర్లు కూడా చెప్పలేని పరిస్థితి. సో అందుకోసం ఏంటంటే బేసిక్ ఇమ్యూనిటీ మనకు ఉంటుంది బాడీకి. వెదర్ చేంజ్ చేయాలి, మన కాశ్మీర్కి వెళ్ళినా, హిమాలయాలకు వెళ్ళినా, కన్యాకుమారికి వెళ్ళినా సరే ఆ వెదర్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటుంది బాడీ. మనం ఏం చేయాల్సిన పనిలో డిస్టర్బే చేయకూడదు అంతే. ఎంత వాటర్ తాగాలి, దాహం అయినప్పుడు మంచిగా వాటర్ తీసుకోవాలి, ఆకలి అయినప్పుడు మంచిగా ఆహారం తీసుకోవాలి, ఆహారంలో బాగా నమిలి తీసుకోవాలి. కానీ మనిషి ఆహారం ఏంటంటే ఒక ప్లెజర్ కోసం తీసుకుంటున్నాడు. టెంప్టేషన్, పలానా చోట ఇడ్లీ బాగుంటుంది, పలానా చోట దోశ బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే అది ఎలా ఉన్నా మనకు బాగుంటుంది ఫస్ట్. సో వాటికి టెంప్ట్ అయిపోతే అది కూడా ఒక అడిక్షనే. స్మోకింగ్, డ్రింకింగ్ అనగానే ఒక అడిక్షన్ అంటే బ్యాడ్ హ్యాబిట్, ఎవరికైనా కొంచెం మార్చుకోవాలి ఉంటుంది. ఫుడ్ ఒక అడిక్షన్ తెలియకపోవడం కూడా అదొక బాధాకరం విషయం. దీనికి అడిక్ట్ అయిపోయి ఏవి పడితే తినడం వలన అనారోగ్యాలు ఎక్కువ అవుతున్నాయి. అవును సార్. మనకి క్రేవింగ్స్ కూడా ఒక విధంగా మీరు చెప్పినట్టు కారణమే సార్. ఎందుకంటే 100%. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్సే చాలా ఎక్కువ అయిపోయాయి సార్. అందులో అసలు ఏం కలుపుతున్నారు అవేం లేదు సార్. యూత్ ఏంటంటే ఇందులో ఏముండొచ్చో చూద్దాము, అందులో ఏముందో చూద్దాం, వీడు తింటాడు, వీడు వాళ్ళ మమ్మీ డాడీని తీసుకెళ్తాడు, ఇక్కడ బాగుంటుంది, పిల్లవాడు కోరికను కాదనలేక వాళ్ళు కూడా తింటారు, తర్వాత వీళ్ళకన్నా వాళ్ళు అడిక్ట్ అయిపోతారు. ఎన్ని గందరగోళం జరుగుతుంటాయి అన్నమాట. సో అందువల్ల ఏంటంటే కాన్షియస్గా ఉండాలి. ఒకసారి మన నోట్లో తీసుకుంటున్నామంటే స్కాన్ జరగాలి అక్కడ మన మైండ్తో. నేను వాట్ ఐఎమ్ ఈటింగ్, వై ఐఎమ్ ఈటింగ్, వెన్ ఐఎమ్ ఈటింగ్ అనే ఒక క్లారిటీ ఉండాలి. ఎందుకు తింటున్నా నేను, ఇలా ఇది తినచ్చా, ఇది లోపలికి వెళ్తే మనం బయట తీయలేం మళ్ళీ. కాబట్టి ఆ కాన్షియస్ ఉండాలి. అది మినిమం రెస్పెక్ట్ బాడీ మీద, మన బాడీ మీద మనకు రెస్పెక్ట్ ఉండాలి. ఒక టెంపుల్కి వెళ్తే అక్కడ ఒక ప్రోటోకాల్ ఉంటుంది, చెప్పులు బయట వదిలి వెళ్ళాలి, సైలెంట్గా ఉండాలి, అక్కడ క్యూ పాటించాలి, అంత సిన్సియర్గా పాటిస్తాము. అలాగ మన బాడీని కూడా ఒక దేవాలయంలో చూసుకోవాలి తప్ప దాన్ని రోగాలయం చేయకూడదు. అది అంటే మనకి ఏదైనా ఒక డిస్టర్బెన్స్ వచ్చేటప్పుడు మనం చాలా సివియర్గా కూడా బాధపడుతూ ఉంటాం సార్. ఇప్పుడు ఈ బీపీ, షుగర్ అనేవి మనం మెడిసిన్ లైఫ్ టైం తీసుకోవాలా, లేకపోతే కొత్త కాలం వాడిన తర్వాత అవి నార్మల్కి వచ్చేస్తాయా, లేకపోతే మెడిసిన్ వాడినప్పుడు తగ్గినట్టు తగ్గి మళ్ళీ మెడిసిన్ ఆపేసిన తర్వాత రావడం అలాంటివి ఏమైనా జరుగుతాయి? అదే మనం ఇందాక అనుకున్నట్టు బీపీ, షుగర్ అనేది జబ్బు కాదు కాబట్టి దానికి మెడిసిన్ అవసరం లేదు. చిన్న ఇంబ్యాలెన్స్ వస్తుంది, ఆ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం న్యాచురల్ డైట్లో మార్చుకోవాలి తప్ప మెడిసిన్స్కి అడిక్ట్ అవుతే ప్రాబ్లం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీపీ అనుకోండి, హై బీపీ అంటే ఏంటి, గుండె బాగా కొట్టుకుంటుంది, స్పీడ్గా కొట్టుకుంటుంది, పల్స్ రేట్ పెరుగుతుంది, ప్రెషర్ పెరుగుతుంది. దాంతో క్యాపిలరీస్ అంటే మన హెయిర్ కన్నా సన్నగా ఉంటాయి కొన్ని ఆర్టరీస్, క్యాపిలరీస్ అంటారు, అవి బరస్ట్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి. బ్లీడింగ్ అంటారు, బ్రెయిన్లో హెమరేజ్ అంటారు. సో ఇలాంటివి రాకుండా మనం ఏం జాగ్రత్త తీసుకోవాలంటే కొద్దిగా సైలెంట్ అవ్వడము. ఇప్పుడు ఏమవుతుంది, ఆ గుండె దాడి పెరిగిందని చెప్పి వీళ్ళు మెడిసిన్స్ వాడతారు, కొన్ని బీటా బ్లాకర్స్ అనేవి. అవి వాడినప్పుడు ఏమవుతుందంటే అవి చేసే ఫంక్షన్ ఏంటంటే గుండె యొక్క వేగాన్ని తగ్గిస్తాయి. సో తాత్కాలికంగా బాగానే ఉంటుంది, ఎమర్జెన్సీలో ఒక 3 days వాడితే పర్వాలేదు కాంట్రబట్ కండిషన్లో. జీవితకాలం వాడకూడదు. జీవితకాలం వాడడానికి అది ఆహారం కాదు, ఔషధం. కాబట్టి చాలా త్వరగా దాన్ని 3 days to 7 days మన దగ్గర ఉన్నటువంటి హోమియోపతి ట్రీట్మెంట్ అయితేమి, అదర్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ అయితే, యోగా థెరపీ ద్వారా అయితేమి చాలామందికి 3 days నుంచి 7 daysలో తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. బాగా క్రానిక్ ఉన్న వాళ్ళకి మా అయితే 3 months. కానీ నేను చూసిన కేసుల్లో కొందరికి విచిత్రం అనిపిస్తుంది, కానీ 3 daysలో నార్మల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే పేషెంట్ మైండ్కి కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి, అవగాహన ఉండాలి. కొందరికి భయం ఎక్కువ, ట్యాబ్లెట్ వేసుకోకపోతే ఏమవుతుందో అని చెప్పేసి. కొంచెం ఈ కరోనా టైంలో చాలామంది కొంచెం ఫీవరిష్ అనిపించగానే పారాసిటమాల్ వేసుకునేవాళ్ళు. అలా వేసుకొని లివర్ పాడు చేసుకున్నారు. 21 tablets వేసుకొని ఒక ఆయన లివర్ పాడు చేసుకొని లివర్లో సగం కట్ చేసేసి మళ్ళీ వాళ్ళ అబ్బాయి లివర్ ఆయనకి చేసి అంత గందరగోళం చేసుకున్నారు. ఈ న్యాచురల్ మెథడ్కి అగెనిస్ట్గా మనం వెళ్ళామనుకోండి, ఆర్టిఫిషియల్కి కానీ అన్యాచురల్కి కానీ చాలా సఫరింగ్ ఉంటుంది. ఆ సఫరింగ్ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం, అది బాధ పడేవాడికే తెలుస్తుంది ఆ బాధ. సో అంతదాకా వెళ్ళే బదులు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని సమస్య రాకుండా జాగ్రత్త పడడం ఉత్తమం. అందులో బీపీలకి, షుగర్లకి, థైరాయిడ్కి ఇలాంటి వాటికి జీవితకాలం ఔషధాలు వాడాల్సిన అవసరమే లేదు. జస్ట్ మన లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తే ఇవి ఖచ్చితంగా మళ్ళీ యథాస్థానానికి వచ్చేస్తాయి. 100%. జనాల్లో ఉన్న భయం ఎంత ఉందో వాస్తవం అంతకు లేదు. కానీ వీళ్ళు భయపడిపోయి షుగర్ ఉందా, బీపీ ఉందా, ఏదో డబ్బులు ఉన్నాయా, వాళ్ళని భగవద్గీత ఉందా, బైబిల్ ఉందా అని అడిగినట్టు అయిపోయింది.
సో అందరికీ అది ఒక కామన్ అయిపోయి ఎక్కడికైనా వెళ్తే టీ తాగుతున్నాడు, నాకు షుగర్ ఉంది, షుగర్ వేయకుండా ఇవ్వ అంటాడు. ఇంటికి వెళ్తే అమ్మ నాకు షుగర్ ఉంది, ఇది పెట్టద్దు అంటాడు. ఈ భజన ఎక్కువైపోతుంది మైండ్కి, నాకు షుగర్ ఉంది, షుగర్ ఉంది, షుగర్ ఉందని. ఆ టైంకి ఏదన్నా దేవుడి మంత్రం చదివినా ఏమన్నా దేవుడు ప్రత్యక్షం అవుతాడేమో, కానీ వీళ్ళు పదే పదే ఆ రకమైనటువంటి అనడం వలన మైండ్లో రికార్డ్ అయిపోతుంది, నేను షుగర్ పేషెంట్ని. ఇంకా వాళ్ళ వైఫ్ కూడా అలాగే ప్రచారం చేస్తుంది, ఈయనకు షుగర్ ఉంది, ఈయనకు బీపీ ఉంది అని ప్రచారం చేస్తుంటారు. సో ఈ మెడికల్గా ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ ఓన్లీ డాక్టర్ దగ్గర చెప్పి దానికి పరిష్కారం తీసుకుని వదిలేయాలి తప్ప ఊరంతా ప్రచారం చేయకూడదు. డాక్టర్ గారు మీరు అన్నట్టు ఇప్పుడు బీపీ షుగర్ అంటే అందరికీ సర్వసాధారణం అయిపోయిందండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆ షుగర్ ఉంది, బీపీ ఉందంటే అసలు రియాక్షన్ ఉండదు. మాకు షుగర్ ఉంది, బీపీ ఉంది అంటే జనరల్గా అయిపోయింది అందరికీ. అంటే మా ఇంట్లో కార్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది అన్నట్టుగా మాకు షుగర్ ఉంది అనేది, బీపీ ఉంది అనేది కూడా చాలా కామన్ అయిపోయింది అందరికీ. ఇప్పుడు మీరు చెప్పారు అంటే హై బీపీ ఉంటే మనం మెడిసిన్ వాడక్కర్లేదు, దాన్ని మనం క్యూర్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అలానే ఇప్పుడు లో బీపీ ఉంటే ఏం చేయాలి, ఎలా ఉండాలనేది తెలుసుకునే ముందు ఒక కాలర్తో మాట్లాడతాం. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేము మాచల్ నుంచి మాట్లాడుతున్నామండి, గుంటూరు జిల్లా. మీ పేరండి? నా పేరు వెంకటనారాయణ అండి. ఓకే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే నమస్తే, చెప్పండి మీ పేరు, ఏం పేరండి? సార్ నా పేరు వెంకటనారాయణ. మా అమ్మగారి గురించి మేము ఫోన్ చేసాము. చెప్పండి నారాయణ గారు. సార్ మా అమ్మగారికి షుగర్ బీపీ అనేవి ఒక 5-10 ఇయర్స్ బిలో ఉన్నాయి సార్. ఇబ్బంది ఏం లేదు కానీ కంట్రోల్లో ఉన్నాయి. అయితే కాళ్ళ మంటలు, కాళ్ళ తిమ్ముర్లు బాగా ఎక్కువగా ఉన్నాయి సార్ రాత్రిపూట. ఓకే. దాని ద్వారా మా చేతులు ఏళ్ళకి, కాళ్ళ ఏళ్ళకి కొంచెం తాడులు లాగా చుట్టుకొని పనుకోవాల్సినంత పరిస్థితిలో ఉన్నారు. అలా వద్దు. అవి తగ్గడానికి ఏమన్నా చెప్తారా అని. అమ్మ వయసు ఎంత? అమ్మ వయసు 55-60 లోపు, 55 ఉంటుంది. పెద్ద వయసు ఏం కాదు. వెయిట్ ఏమైనా ఎక్కువ ఉన్నారా? లేదు లేదు, ఈ మధ్య తగ్గిపోయినారు కూడా. వెరీ గుడ్. రాత్రిపూట భోజనం ఎన్ని గంటలకు చేస్తారు? 8కి చేస్తారు. 7కి 6:30కి చేయమని చెప్పండి. తర్వాత పాదాలను ఏం చేస్తారంటే సాయంత్రం పూట కొద్దిగా ఈ సీజన్లో గోరువెచ్చటి నీళ్ళల్లో పాదాలు పెట్టుకోమనండి. 2 పాదాలని గోరువెచ్చటి నీళ్ళలో పెట్టుకొని ఒక పావుగంట తర్వాత 2 పాదాలని మళ్ళీ కాటన్ క్లాత్ శుభ్రం చేసుకొని పడుకునే ముందు వాటికి కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అంటారు కదండి, గానుగ నూనె, ఆ నూనెతో పాదాలకి ఆయిల్ అప్లై చేసుకోమనండి. ఈరోజు అప్లై చేస్తే రేపు సాయంత్రం మీకు రిలీఫ్ కనిపిస్తుంది. తర్వాత ఆవిడ బీపీ ఎక్కువ ఉంటే ఇవి షుగర్ తీసుకోవద్దని చెప్పండి. తర్వాత సాల్ట్ వాడొద్దని చెప్పండి. వేపుళ్ళు తినకూడదు. ఎక్కువగా తేగ కాయగూరలు అంటే బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, కాకరకాయ ఇలాంటివి వాడుకోమని చెప్పండి. చారన్నం, కొత్తిమీర ఎక్కువ వాడుకోమని చెప్పండి. ఫ్రూట్స్, ఈ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ కనీసం ఒక 2-3 రకాల ఫ్రూట్స్ తినమని చెప్పండి. అలాగే తగ్గిపోతుంది. నిద్ర బాగుండేటట్టు చూసుకోవాలి. రాత్రిపూట ఫోన్ చూడడం, టీవీ చూడడం మానేయమని. లేదు లేదు లేదు, జస్ట్ సీరియల్స్ 2 చూస్తారు అంతే, ఫోన్ అలవాట్లేదు వాళ్ళు. ఓకే ఓకే, అదేలే. అదేముంది, టీవీ పెద్ద రాక్షసి, ఫోన్ చిన్న రాక్షసి, ఇది 2 డిస్టర్బ్ చేస్తాయి. కొంచెం ప్లెజెంట్గా ఉండే సంగీతము, వీణ రిలేటెడ్, ఫ్లూట్ రిలేటెడ్ సంగీతం అలాంటివి వినొచ్చు. కానీ ఇవి ఎమోషనల్గా రిలేటెడ్ సీరియల్స్ చూడకపోతేనే మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. అవునా? కాబట్టి సీరియల్ చూస్తే మళ్ళీ అయిపోయిన తర్వాత డిస్కస్ చేసేటట్టు ఉండడం, ఎమోషనల్గా ఏడవడము, బాధపడడం ఇలాంటివి ఉండకూడదు. సాయంత్రం వేస్తే రిలాక్స్ అవ్వాలి. అట్లాంటివి ఏదైనా ఆధ్యాత్మికమైన చూసుకోమని చెప్పండి. ఓకే స్వామి, రైట్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్ గారు మరొక కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను విజయవాడ నుంచి పోరంచి. ఓకే అండి, మీ పేరండి? నా పేరు సుజాతమ్మ, నాకు 60 సంవత్సరాలు. ఓకే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. చెప్పండి సుజాత గారు. విజయవాడ నుంచి అండి మాట్లాడేది. చెప్పండి సుజాత గారు. నాకు బీపీ బాగా పెరిగింది అన్నారు. కొంచెం పళ్ళు చూపించుకున్నామంటే, పీకించుకున్నామంటే బీపీ బాగా ఉంది. అంటే నేను టెన్షన్ పడుతున్నాను, ఏదో రంగా ఏమైనా తగ్గట్లా. దాన్ని ఏమంటారు, 50 అనుకుంటా ఇచ్చారు రాత్రి టాబ్లెట్. అది కాకుండా మన ఏమన్నా ఫోన్ ద్వారా, అదే కొరియర్ ద్వారా ఏమన్నా మెడిసిన్ పంపుతారేమో డాక్టర్ గారిని చేశానమ్మా. అట్లా కాదు, ఇవేంటంటే భయపడాల్సిన జబ్బు కాదు, కానీ అశ్రద్ధ చేయకూడదు. మీకు కారణం తెలియాలి, ఎందుకు వచ్చిందనే తెలియాలి. ఎంత ఉంటుంది, మీ వయసు ఎంత ఉంటుంది?
60 సంవత్సరాలండి. ఇప్పుడు ఇంకా మీరు టెన్షన్ పడుతున్నారు దేనికైనా? కొంచెం ఉంది, టెన్షన్ ఉందండి. దేనికి టెన్షన్? ఏం చెప్తాను, ఫ్యామిలీ విషయాలు ఉంటాయి కదా పిల్లలు అన్నాక. అది అంటే మరి 60 ఏళ్ళకి రిటైర్డ్ అవ్వాలి అన్ని విషయాల్లో. అదేనండి. ఇది లేకపోతే దానికి అంతం ఉండదు. చివరి శ్వాస వరకు ఏదో దుఃఖం మనం వెంటాడుతూనే ఉంటది. మీ వయసు వచ్చిన వాళ్ళైనా ఈ దుఃఖానికి కారణం ఏంటని అన్వేషిస్తుంటే ధ్యాన మార్గంలో, యోగ మార్గంలో మంచి పరిష్కారం దొరుకుతుంది మీకు. సాయంత్రం పూట సీరియస్ చూడకుండా ప్రశాంతంగా గడపండి, కొద్దిగా వాకింగ్ చేసుకోండి, ప్రాణాయామం చేయండి, కొన్ని యోగాసనాలు చేసుకోండి, బాగుంటుంది. ఓవర్ వెయిట్ ఉంటే కొంచెం వెయిట్ తగ్గండి. రాత్రిపూట ఎన్ని గంటలకు భోజనం చేస్తారు? కొంచెం ఈ మధ్య కాలంలో కొంచెం లేట్ గా చేస్తున్నానండి, పిల్లలు లేట్ గా వస్తున్నారు. వాళ్ళు లేట్గా వస్తే వాళ్ళకి పెట్టండి, మీరు తినడం ముందు తినండి. సుజాత గారు, మీరు తినడము 6కి 6:30కి తినండి. అట్లాగే పిల్లలు ఎప్పుడు వస్తే వాళ్ళకి అప్పుడు వాళ్ళతో పాటు కూర్చోండి, మాట్లాడండి తప్ప మీరు వాళ్ళతో పాటు తినాల్సిన అవసరం లేదు. నాకు ఆకలి ఎక్కువ అవుతుందండి, అంటే షుగర్ కూడా ఉంది కదా, మళ్ళా షుగర్ ఏమైనా తేడా వస్తుందేమోనని కొంచెం భయం. అందుకోసమే ఆ టైంలో కొంచెం తింటున్నా. అది రాత్రిపూట తింటే ఏమవుద్దంటే నెగిటివ్ ఎనర్జీకి స్ట్రెంగ్త్ వస్తుంది, అది వేస్ట్ అక్యుములేషన్గా మారిపోతుంది. సూర్యుడు అస్తమించాక మన శరీరానికి ఆహారం అవసరం లేదు, అది మన సైకలాజికల్ ఫీలింగ్ అంతే. ఆకలి అయితే ఏం చేస్తారంటే నీళ్లు పుక్కులించి చూయండి, నమిలినట్టు యాక్ట్ చేయండి, బాడీకి సిగ్నల్ వెళ్ళిపోద్ది ఏదో తింటుందిలే సుజాత గారు అని చెప్పేసి. అంతే, అదంతా మైండ్ డ్రామా. దానికి అడిక్ట్ అవ్వకండి, అవగాహన పెంచుకోండి. ఇది పెద్ద ప్రమాదకరమైన జబ్బు కాదు, కానీ ఆ సింథటిక్ మెడిసిన్స్ ప్రతిరోజు తీసుకుంటూనే కొద్దీ మీకు ఇబ్బంది అవుతుంది. కిడ్నీస్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్ట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మీరన్న వాస్తవం తెలుసుకొని మెడిసిన్స్ పంపడానికి అదేం జబ్బేం కాదు. ఈ అవగాహన ముఖ్యం మీకు. దగ్గరలో ఎవరైనా యోగా టీచర్ ఉంటే వారి ద్వారా ప్రాణాయామం నేర్చుకోండి, కొన్ని ఆసనాలు నేర్చుకోండి. ఓకేమ్మా? రైట్. మీరు ఏమన్నా చెప్తారేమో అదే అనుకున్నాను, మీ ఫోన్ నెంబర్ తీసుకుని. మేడం, సార్ ఫోన్ నెంబర్ వచ్చేసి మేము టీవీలో స్క్రోల్ చేస్తూ ఉన్నాం మేడం. మీరు జాగ్రత్తగా కనుక గమనించినట్టయితే సార్ ఫోన్ నెంబర్ ఉంటుంది మేడం, మీరు తీసుకొని సార్ని డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయొచ్చు మేడం. అలాగే ఫోన్లో కాకుండా మీరు లైవ్లో కలిసి మాట్లాడితే చాలా బాగుంటుంది మేడం. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మేడం. సార్, మరొక కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, నమస్తే మేడం. నా పేరు నారాయణ రెడ్డి, అనంతపురము. ఓకే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. మేడం చెప్పండి, నారాయణ రెడ్డి గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే, చెప్పండి. ఒక నిమిషం సార్, తగ్గించండి సార్. ఏం లేదు సార్, నాకు 10 years నుంచి స్ఫూటం, గొంతులో నుంచి స్ఫూటం వస్తానే ఉంటది. అన్ని నేను పల్మనాలజిస్ట్, ఈఎన్టీ స్పెషలిస్ట్ అందరికి చూపించాను సార్. అది ఏమాత్రము తగ్గడం లేదు. ఇంకా మాంటెక్కి వెళ్తే అంట టాబ్లెట్స్, సెట్రిజిన్ అన్ని వేసుకున్నా కూడా అది తగ్గడం లేదు సార్. హోమియోపతికి కూడా జనార్దన్ రావు అని ఇక్కడ అనంతపురంలో చూపించాను. ఆయన ఏదో టీచర్ ఇచ్చాడు, అదే 15 చుక్కలు వేసుకున్నాడు. తర్వాత నెక్స్ట్ సార్ ఏంటంటే టాబ్లెట్స్ ఇచ్చాడు, అయినా తగ్గడం లేదు. వాట్ ఈస్ ద రీజన్ సార్? ఐ డోంట్ నో. అయితే ఏం లేదు, దానికి మీరు ఏం చేయాలంటే, లోపల కఫం ఉంది బయటకు వస్తుందంటే లోపల కఫం తయారయ్యే ఆహారం మీరు తీసుకుంటున్నారు. మీరు వెజిటేరియన్ అయితే పెరుగు, పాలు, వెన్న, మీగడ ఇలాంటివి తీసుకున్నా సరే కఫం పెరుగుతుంది. అరటిపండు, సీతాఫలం, సపోటా కూడా కఫం ఎక్కువ ఉన్నప్పుడు వాడకూడదు ఇవి. అరటిపండు ఈ సీజన్లో మీకు కఫం ఉన్న వాళ్ళు తీసుకోవద్దు. మీరు సమ్మర్లో తినండి అరటిపండ్లు. ఈ సీజన్లో మీరు అవి వాడద్దు. అరటిపండు, సీతాఫలం, సపోటా ఈ 3 తీసుకోవద్దు. మిగిలిన వేరే జామకాయలు, తర్వాత వేరే ఫ్రూట్స్ అన్ని తీసుకోవచ్చు, ఇబ్బంది అని లేదు. వాటర్ ఉదయం పూట లెగవగానే గోరువెచ్చటి నీళ్ళు ఒక 1/2 లీటర్ తాగండి. ఒక గంట ఆగి మళ్ళీ మామూలు వాటర్ ఒక 1/2 లీటర్ తాగండి. తర్వాత మీరు భోజనంలో ఫస్ట్ రోటి పచ్చడి తీసుకోండి. అప్పుడప్పుడు మీరు వేడి వేడి సూప్ తాగొచ్చు. భోజనం చేశాక, టిఫిన్ చేశాక లవంగం లేదా యాలక్క కొద్దిగా బైట్ చేసి కొద్దిగా కొరికి చప్పరిస్తూ ఉండండి. మీకు కఫం క్లియర్ అయిపోతుంది. కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. దగ్గరలో ఎవరైనా యోగా టీచర్ ఉంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నేర్చుకోండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే మీకు చాలా సులభము. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, కొద్దిగా ప్రాణాయామం చేసుకోండి, వాటర్ పుల్లింగ్ చేయండి. భోజనం చేశాక, టిఫిన్ చేశాక, పడుకునేటప్పుడు వాటర్ పుల్లింగ్ చేయండి. వాటర్తో అంతే. నూనె వద్దు, అది ఆయిల్ పుల్లింగ్ అవుతుంది. వాటర్ పుల్లింగ్ మీరు జస్ట్ వాటర్తో కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళతో మీరు భోజనం చేసే ముందు ఒక 18 సార్లు, భోజనం చేశాక ఒక 6 సార్లు,
పడుకునే ముందు 18 సార్లు అట్లా ఏదైనా తినే ముందు తిన్న తర్వాత చేసుకోండి. పసుపు అవసరం లేదు సార్. ఇంకేమొద్దు. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే రైట్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్ మరొక కాలర్ ఉన్నారు సార్. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? గోవర్గన్ అండి, రాములు. ఓకే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. షుగర్ ఉంది కొంచెం, అది మోకాలు నొప్పులు ఉన్నాయి, ఎట్లా అని. చెప్పండి రాము గారు. సార్ నమస్తే. నమస్తే. షుగర్ ఇంట్లో ఉందా, మీ ఒంట్లో ఉందా? ఒంట్లో ఉందండి. ఒంట్లో ఉంటే ఇంట్లో తీసేసేయండి షుగరు. ఆ, ఇంట్లో ఉండకూడనివి షుగరు, మైదా పిండి, రిఫైన్డ్ ఆయిల్స్ ఉండకూడదు. ఈ 3 వైట్ సాల్ట్ ఉండకూడదు. పంచదార వాడకండి. ఏంటి సార్? పంచదార వాడకండి. పంచదార అదే షుగర్ వాడద్దు. మోకాలు నొప్పులు కూడా బాగున్నాయి సార్. పులుపు పదార్థాలు తినకండి. చింతపండు వాడకండి ఒక 2-3 వారాలు. చింతపండు. వెయిట్ ఎక్కువ ఉన్నారా? వెయిట్ ఒక 70 కిలోలు దాకా ఉంటుంది సార్. మీ హైట్ ఎంత ఉంటుంది సుమారుగా? 5'5" ఉంటుంది సార్. ఒక 10 కేజీలు తగ్గండి. 10 కేజీలు ఎక్కువ అవసరం లేదు. ఓ 10 కేజీలు తగ్గండి. ఉదయం పూట భోంచేసేయండి. 7 నుంచి 9 మధ్యలో భోంచేసేయండి. మధ్యాహ్నం ఫ్రూట్స్ తినండి. సాయంత్రం ఆకలి అనిపిస్తే ఫ్రూట్స్ తినండి, లేదా లైట్ బ్రేక్ఫాస్ట్ చేయండి. 7 తర్వాత భోజనం చేయకండి. కొద్దిగా వాకింగ్ చేయండి. మీరు మోకాలు నొప్పులు వస్తే మీరు కుర్చీలో కూర్చొని చైర్ యోగా అని ఉంటుంది, చైర్ యోగా చేయండి. అవి చేస్తే మీరు కుర్చీలో కూర్చొని కాళ్ళు ఊపడము చిన్న చిన్న గైడెన్స్తో చేయండి, మీకు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్ గారు మరొక కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నెల్లూరు నుంచి రమేష్. ఓకే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో, చెప్పండి రమేష్ గారు. సార్ మోషన్లో కొంచెం పుల్లగా మోషన్ వస్తుంది సార్, నురుగులాగా మోషన్. అదేం ప్రాబ్లం కాదు. నల్లగా వస్తుంది సార్. మీకు పెయిన్ ఉన్నా, బ్లడ్ పడుతున్నా, కాన్స్టిపేషన్, బద్ధకం అనిపిస్తున్నా, ఫ్రీ మోషన్ అవ్వకపోతే మీరు ఆలోచించాలి. కానీ అది మళ్ళీ కాబట్టి నురుగు వస్తే ఇబ్బంది ఏం లేదు సార్. ఇంకోటి షుగర్ ఉంది సార్ నాకు. ఎంత మీ వయసు ఎంత? వయసు వచ్చేసి 33 ఉంటాయి. అప్పుడే షుగర్ తెచ్చుకున్నారా? తెచ్చుకునేది సార్, అదేదో హస్తిలాగా. మీ వయసు మరి మీరు ఏం చేస్తుంటారు? నేను ఇంతకుముందు షాప్ సార్ నాది, ఇప్పుడు ఈ మధ్య లేదు సార్. ఎక్కువ స్ట్రెస్ పడుతున్నారా? కూలింగ్ షాప్. ఓకే. షుగర్కి మీరు ఏం చేస్తారంటే ఆహారంలో మార్పు చేయండి. వైట్ రైస్ తినకుండా బ్రౌన్ రైస్ తీసుకోండి. పంచదార ఎట్టి పరిస్థితుల్లో 5 గ్రాములు 1 స్పూన్ కూడా వాడద్దు. పంచదారతో చేసిన స్వీట్స్ వాడద్దు. ఇంట్లో షుగర్ ఎవరికి మంచిది కాదు, కాబట్టి ఇంట్లో షుగర్ ఉంచొద్దు. అలాగే రిఫైన్డ్ ఆయిల్స్ వాడకుండా గానుగ నూనె, వేరుశనగ కానీ పల్లి నూనె అంటారు కదా, అది కానీ నువ్వుల నూనె కానీ వాడుకోండి. ఒక 6 నెలలు ఇది, ఒక 6 నెలలు అది వాడుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైనా షుగర్ గురించి ఏమైనా వాడొచ్చా? ఏమైనా అది జబ్బేం కాదు. ఎక్సర్సైజ్ చేసుకోండి, తర్వాత ఆహారంలో మార్పులు చేయండి. ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ తగ్గండి. వెయిట్ 67 ఉన్నాం సార్. దగ్గరలో ఎవరైనా హోమియోపతి డాక్టర్ ఉంటే వారు మీకు ఏదైనా మరీ ఎక్కువ అనిపిస్తే హోమియోపతి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, ఆ మెడిసిన్స్ మీకు ఏదైనా అవసరాన్ని బట్టి ఇస్తారు. డాక్టర్ గారు ఒక కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఓకే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో, నమస్తే సార్. నమస్తే, చెప్పండి లక్ష్మి గారు. సార్ నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది సార్. ఓకే, ఇంకా? అయితే బాగా తల విసురుతుంది సార్. బాగా తల విసురుతుంది. ఓకే ఓకే. భోజనం చేసిన వెంటనే మంచిగా తాగుతుంటారా? తాగుతానండి. అలా తాగకూడదు. భోజనం చేసిన 1-2 గంటల తర్వాత వాటర్ తాగండి. భోజనం చేసిన వెంటనే వాటర్ తాగితే గ్యాస్ ట్రబుల్ వస్తుంది. సరిగ్గా జీర్ణం కాదు, లోపల యాసిడ్ కాస్త మామూలు ఆల్కలైన్ అయిపోతుంది, డైజెషన్ సరిగ్గా జరగదు. ఇండైజెషన్ వల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లా గ్యాస్ ట్రబుల్ వస్తుంది, తర్వాత తలనొప్పి వస్తుంది, చెస్ట్ పట్టేస్తుంది, లోయర్ బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇచ్చింగ్ వస్తుంది, నిద్ర సరిగ్గా పట్టదు, అసౌకర్యంగా ఉంటుంది, చాలా ఇబ్బందులు ఉంటాయి. సో బాగా నమిలి తినండి. తిన్న వెంటనే వాటర్ తాగొద్దు. భోజనం చేసిన 1.5 తర్వాత వాటర్ తాగండి. టిఫిన్ చేస్తే 1 గంట తర్వాత తాగండి. ఫ్రూట్స్ తింటే 1 గంట తర్వాత తాగండి.
హిమోగ్లోబిన్ మీకు ఎలా ఉందో ఒకసారి చెక్ చేయించుకోండి. రక్తంలో బలం తక్కువ ఉందో ఎక్కువ ఉందో చెక్ చేసుకోండి. 10 ఉంది సార్. 12 ఉండాలమ్మా. 12 ఉంది. రోజు కొబ్బరి నీళ్ళు తాగండి, కొద్దిగా చెరుకు రసం తాగండి, ఫ్రూట్స్ తినండి, ఒక 1/2 కేజీ ఫ్రూట్స్ తినండి డైలీ. సరే. తర్వాత ప్రాణాయామం చేసుకోండి, తల తిరగడం తగ్గిపోతుంది. ముందు ఆక్సిజన్ లెవెల్ పెంచాలి. హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం వలన ఆక్సిమోగ్లోబిన్ బాండ్ వీక్గా ఉంది మీకు, దానివల్ల బ్రెయిన్కి సరిగా బ్లడ్ సర్క్యులేషన్ అందట్లేదు. అందువలన మీకు మెమరీ లాస్, కొద్దిగా జ్ఞాపకశక్తి తగ్గడము, మతిమరుపు రావడము, తల విసిరేయడం ఇట్లా జరుగుతుంటుంది. సో మీరు కొద్దిగా ప్రాణాయామం ఒకటి బాగా చేసుకోండి. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే లక్ష్మి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్ గారు, మనం ముందు చెప్పుకున్నాం అదే లో బీపీ అసలు ఎందుకు వస్తుంది, అది రావడానికి కారణాలు ఏంటండి? రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే కూడా లో బీపీ వస్తుంది. రెండోది కొన్ని రకాల జబ్బులు వచ్చినప్పుడు లైక్ టైఫాయిడ్, డెంగ్యూ ఇలాంటివి, కొన్ని ఫీవర్లు వచ్చినప్పుడు, చికెన్ గున్యా, ప్లేటెడ్ కౌంట్ తగ్గిపోవడము, తర్వాత వాళ్ళ వంశపారంపర్యంగా కొందరికి బ్లడ్ తక్కువ ఉంటుంది. సో కొందరు బ్లడ్ తక్కువ ఉంటుంది, మళ్ళీ వెయిట్ పెరుగుతుంటారు, ఫుడ్ ప్రాపర్గా అబ్జర్వ్ అవ్వదు. హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు వీళ్ళు ప్రోటీన్ డైట్ తీసుకుంటే డైజెషన్ అవ్వదు. సో అది అనవసరమైనటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. సో అందువల్ల ఏంటంటే, అలాగే వీళ్ళకి మా సైకలాజికల్ ఫియర్లు ఉంటాయి. బల్లి అంటే భయం ఉండొచ్చు, కుక్కలు అంటే భయం ఉంటుంది, కొందరు కాక్రోచ్ అంటే భయం ఉంటుంది, చీకటి అంటే భయం, ఒంటరిగా ఉండడం అంటే భయం. ఇలాంటి భయాల వలన కూడా లో బీపీ వస్తుంది. సో అందువల్ల లో బీపీ ఉన్న వాళ్ళకి మళ్ళీ మెడిసిన్స్ అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, హార్ట్ బీట్ పెంచడానికి మెడిసిన్స్ ఇస్తారు. అలా చేయకుండా వీళ్ళు కొద్దిగా ప్రాణాయామాలు చేసుకుంటూ ఆక్సిమోగ్లోబిన్ బాండ్ స్ట్రెంత్ అంటే అయ్యేటట్టు చూసుకొని, రూట్ కాజ్లో ఆ హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే హిమోగ్లోబిన్ పెంచుకుంటూ, ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళ శక్తి కొద్దీ లిమిటెడ్గానే చేస్తూ ఉండాలి. కొంచెం బేర్ ఫుట్ వాక్ అంటారు, కాళ్ళకి చెప్పులు లేకుండా సేఫ్ జోన్లో, గడ్డిలో కానీ మట్టిలో కానీ ఇసుకలో కానీ ఒక 20 మినిట్స్ అని వాక్ చేయడము. అప్పుడు పాదంలో ఉన్న కొన్ని ఆక్యుప్రెషర్ పాయింట్స్, మైక్రో న్యూరాన్స్ అవి యాక్టివేట్ అయ్యి స్టిమ్యులేట్ అయ్యి సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తాయి అన్నమాట. సో ఓపెన్ ఎయిర్కి ఎక్స్పోజ్ అవ్వాలి, సన్కి లైట్కి కూడా ఎక్స్పోజ్ అవ్వాలి. సో అందువల్ల ఏంటంటే ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే లో బీపీ చాలా కొద్ది రోజుల్లో తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు మనకి డయాబెటీస్కి, ఈ బీపీకి మన హోమియోపతిలో మెడిసిన్ ఎలా ఉంటుందండి? హోమియోపతిలో మెడిసిన్ అంటే యాక్చువల్గా జబ్బుకి అనే జబ్బు కాదు కాబట్టి వాళ్ళ కాన్స్టిట్యూషన్ చూస్తారన్నమాట. దాన్ని బట్టి సిజిజైన్ జాంబోలినం అని, తర్వాత బెరిబెరిస్ వల్గారిస్ అని చెప్పేసి వీటిలో చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. కాకపోతే అందరికీ ఒకటే సూట్ అవ్వదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ బట్టి, వాళ్ళ వెయిట్ని బట్టి, వాళ్ళ హైట్ని బట్టి, వాళ్ళ యాటిట్యూడ్ని బట్టి, వాళ్ళ క్యారెక్టర్ని బట్టి, వాళ్ళ మైండ్ సెట్ని బట్టి, లైఫ్ స్టైల్ని బట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని హోమియోపతిలో మెడిసిన్స్ ఇస్తారు. హోమియోపతిలో చాలా త్వరగా తగ్గే విధంగా ట్రీట్మెంట్ అయితే ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, చాలా సేఫ్ జోన్లో తగ్గించేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి హోమియోపతికి వచ్చేసరికి మెడిసిన్ ఎలా ఉంటుందంటే, ఒక ఇద్దరు వ్యక్తులకి షుగర్ కానీ బీపీ కానీ ఇద్దరు వ్యక్తులకి సేమ్ ఉన్నా సరే వాళ్ళకి ఒకరి నుంచి ఇంకొకరికి మెడిసిన్ వాడేది ఖచ్చితంగా సేమ్ ఉండదు, మారుతుంది 100%. సో హోమియోపతి నేను వాడుతున్నాను, నాకు షుగర్ ఉంది, సో మీరు ఏ మెడిసిన్ వాడుతున్నారు హోమియోపతి, అదే నాకు ఇవ్వండి అని చెప్పి అలా వాడడానికి. అందుకోసం ఊరికి ఐడియా కోసం పేరు చెప్పాను తప్ప ఇప్పుడు నేను చెప్పిన మెడిసిన్స్ ఒకదానికి సంబంధం లేవు. కానీ షుగర్ ఉన్న వాళ్ళకి వాడతారు. బట్ మీరు అన్నట్టు ఇప్పుడు అలోపతిలో ఏమవుతుంది, బీపీ అందరికీ దాదాపు కామన్ ట్యాబ్లెట్ ఉంటుంది, అలాగే షుగర్కి కామన్ మెట్ఫార్మిన్ వాడుతుంటారు, లేదా ఇన్సులిన్ వాడుతుంటారు. ఇది అలా కాదు. హోమియోపతిలో వాళ్ళు చెప్పిన జబ్బులు, చెప్పని జబ్బులు అన్నీ తగ్గిపోతాయి. కాన్స్టిట్యూషన్ కుదిరి కరెక్ట్ మెడిసిన్ కుదిరిందంటే 10-15 డేస్లోనే అద్భుతమైన చేంజెస్ వస్తాయి. అంటే రూట్ కాజ్ మీద ఆ ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో రూట్ కాజ్ నుంచి కూడా మనం ఆ డిసీజ్ని పూర్తిగా నయం చేయొచ్చు. బాగుంది సార్ హోమియోపతి మెడిసిన్. ఆ రకంగా హోమియోపతి బాగా హెల్ప్ అవుతుంది. సార్ ఇప్పుడు మనం యోగాలో కూడా ఈ బీపీకి, షుగర్కి ఏమైనా ట్రీట్మెంట్ లాగా ఏమైనా తీసుకోవచ్చు అంటారా సార్? యోగా థెరపీ అంటారు. మనకి చాలామంది డాక్టర్స్ మనకేంటంటే ఇండియాలో అద్భుతమైన యోగా టీచర్స్ ఉన్నారు. కాకపోతే అనాటమీ, ఫిజియాలజీ తెలిసి థెరపీ లాగా చేసే సైంటిఫిక్ యోగా టీచర్స్ తక్కువ మంది. మన క్లినిక్లో ఆ సౌకర్యం ఉంది. ఇంటర్నేషనల్ యోగా టీచర్స్ ఉన్నారు, మన గైడెన్స్లో వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే వాళ్ళకి ఏ ప్రాణాయామం అవసరము, ఏ రకమైన ఆసనాలు అవసరము, ఏ రకమైన ముద్రాస్ అవసరము, బేసిక్ ఎక్సర్సైజెస్ వాళ్ళు ఏమేమి చేయాలి అవి దగ్గర ఉండి కేర్ తీసుకొని చేపిస్తారన్నమాట. అంటే మన బాడీ తత్వాన్ని బట్టి మనల్ని చూసి మనకి ఏం సూట్ అవుతాయో వాళ్ళు చేస్తారు. కొందరు కింద కూర్చోలేరు, ఇంకా యోగా చేయలేము అనుకుంటే ఎట్లా, చైర్లో కూర్చొని చేయొచ్చు. దాన్ని చైర్ యోగా అంటారు.
చైర్లో కూర్చొని వాళ్ళు కొన్ని యోగా టెక్నిక్స్ ఆ గైడెన్స్ ప్రకారం చేస్తే వాళ్ళకు కొన్ని భుజంగాసనం అని, వజ్రాసనం అని, బాలాసనం అని, శశంకాసనం అని, సర్వాంగాసనం అని, హలాసనం అని, ఇట్లా ఒక 15 రకాల ఆసనాలు ఉన్నాయి. వాళ్ళు చేయదగిన చూసుకోవాలి, వాళ్ళ బాడీ ఫ్లెక్సిబిలిటీని చూసుకొని కొన్ని వార్మప్ ఎక్సర్సైజ్ చేయించి వాళ్ళ బాడీని ప్రిపేర్ చేసి వాళ్ళ డైట్ స్టైల్, లైఫ్ స్టైల్ మారుస్తూ మనం గైడెన్స్లో వెళ్తే వాళ్ళకి 7 డేస్లో 3 వీక్స్లో కూడా చాలా వరకు నార్మల్కి వచ్చేస్తాయి. ఓకే సార్. అంటే ఇప్పుడు మనకి జనరల్గా యోగాలో ఏమంటారంటే వాతాపిత కఫాలను కూడా యోగా ద్వారా బ్యాలెన్స్ చేయొచ్చు. మోస్ట్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు షుగరు, బీపీ ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెసే. సో మనం మన బాడీకి ఎప్పుడైతే ఎక్సర్సైజ్ ఇస్తామో అవన్నీ కూడా సెటరేట్ అయిపోతాయని. మనిషి యోగా దాకా వెళ్తే ఏ జబ్బు ఉండదు. యోగా అనగా మన వాళ్ళందరికీ తెలుసు యోగా చాలా మంచిదని, కానీ ఎవరు చేయరు. అదేదో వైరాగ్యం అనుకుంటారు, లేదా అదేదో చాలా కష్టం అనుకుంటారు. ఒక సినిమా చూడడానికి 5 గంటల సమయం కేటాయిస్తారు, షాపింగ్కి ఒక హాఫ్ డే కేటాయిస్తారు. ఒక 20 మినిట్స్ యోగా కేటాయిస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది. సో యోగా దాకా వెళ్ళినప్పుడు ఏంటంటే స్ట్రెస్ను కూడా ఈజీగా పడిపోతుంది. వాళ్ళకు సూట్ అయ్యే మెడిటేషన్ టెక్నిక్స్ చెప్తారు, వాళ్ళకు అవసరమైన ప్రాణాయామాలు చెప్తారు, వాళ్ళకు అవసరమైన ఆసనాలు చెప్తాము, వాళ్ళకు అవసరమైనటువంటి మెడిటేషన్ టెక్నిక్స్, ముద్రాస్ చెప్తాము. ఇవి చేస్తుంటే లైఫ్ స్టైల్ మారిపోతుంది, మైండ్ సెట్ మారిపోతుంది. ఎంత కోపంగా ఉన్న వ్యక్తులు కూడా 3 డేస్లోనే చాలామంది సార్ నాకు కోపం రావట్లేదు అసలు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళలో ముందు తపన ఉండాలి. నేను అనవసరమైనటువంటి సింథటిక్ మెడిసిన్స్కి నేను బలి కాకూడదు, అన్యాచురల్ మెడిసిన్స్ నేను తీసుకోకూడదు, నేను చాలా రైట్ డైట్ తీసుకోవాలి, లైఫ్ స్టైల్ అనేది హెల్తీగా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి. అన్యాచురల్ డైట్ స్టైలు, అన్యాచురల్ లైఫ్ స్టైల్ అనేది న్యాచురాలిటీకి వ్యతిరేకమైనప్పుడు జబ్బులు భయంకరంగా వస్తూనే ఉంటాయి. సో దీనివల్ల సఫర్ అవుతూనే ఉంటారు డైలీ. పనిష్మెంట్ అనేది ఇంకా ఆ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి కొంచెంగా మనం మీరు అన్నట్టు ఒక ఫ్రిడ్జ్ కొనాలంటే ఆచితూచి ఆలోచిస్తారు. వాళ్ళని వీళ్ళని అడిగి ఐఎస్ఐ మార్క్ ఉందా లేదా, దాని క్వాలిటీ ఏంటని, దాని గ్యారంటీ ఎంత ఉంది, వారంటీ ఎలా ఉంది, ఇవన్నీ ఆలోచిస్తారు. మిక్సీ కొనేటప్పుడు అలాగే, సెల్ ఫోన్ కొనేటప్పుడు అలాగే ఎంక్వైరీ చేసుకుంటారు. బట్ ఫుడ్ మనం తినేటప్పుడు అరే ఇది తినచ్చా తినకూడదా, ఇది ఎలాంటిది, మనకు అవసరమా అవసరం లేదా అనేది లేకుండా ఎలా పడితే అలా తినేసేసి ఆరోగ్యం బాగుండాలంటే సాధ్యం కాదు. ఆ వస్తువు మీద పెట్టిన కేర్ ఏదో మన శరీరం మీద కూడా పెడితే ఆ వస్తువులను ఎంజాయ్ చేసుకోవచ్చు, ఆ వస్తువులను ఉపయోగించుకోవచ్చు. కానీ అనారోగ్యం పాలైతే ఆ వస్తువులు కూడా మనం ఉపయోగం లేదు, వాటిని ఏం వాడుకోలేము. అంతే. మీరు అన్నట్టు ఫుడ్ ఐటమ్స్లో కలిపే చాలా ఇంగ్రీడియంట్స్ అనేవి మన బాడీని చాలా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి సార్. కొన్ని వీడియోస్లో చూపిస్తూ ఉంటారు సార్. కొన్ని క్లీనింగ్స్కి కూడా వెనిగర్ని యూజ్ చేస్తూ ఉంటారు సార్. అంటే నాకు అలాంటప్పుడు అనిపించింది కొన్ని డ్రింక్స్ని గట్టా వాళ్ళు యూజ్ చేసి కొన్ని పార్ట్స్ అనేవి క్లీన్ చేస్తున్నప్పుడు మనం జనరల్గా వాడుకునే డోర్స్ కావచ్చు, లేకపోతే కొన్ని ఫ్లోర్స్ కావచ్చు, అవి క్లీన్ చేయడానికి వాటిని వాడడానికి చూపించినప్పుడు అనిపిస్తుంది అరే ఇవి ఇక్కడ ఇంత దీనిగా పనిచేస్తున్నాయి అంటే మన బాడీలో అంత సెన్సిటివ్గా ఉంటాయి కదా పార్ట్స్ అని, వాటి మీద ఎంత ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది అసలు. అదే కూల్ డ్రింక్స్తో, తర్వాత బాత్రూమ్స్ క్లీన్ చేసుకునే వాటితో, ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకునే వాటితో కూడా డైట్లో వాడుకొని వాళ్ళు తీసుకుంటున్నారు. అదేదో థ్రిల్ ఫీల్ అవుతారు, అదో రకమైన టేస్ట్ అని చెప్పేసి. అది చాలా ప్రమాదకరం. ఈ లెడ్, మెర్క్యూరీ ఇలాంటివన్నీ అలాగే ఎంటర్ అవుతాయి లోపలికి. టాక్సిన్స్, హెవీ మెటల్స్ అంటారు, వాటి వల్ల కిడ్నీస్ మీద ప్రెషర్ పడుతుంది. అందువల్ల తీసుకునే డైట్ సింపుల్గా ఈజీ డైజెస్టివ్ ఫుడ్ తీసుకోవాలి. అదే నేచర్ ఇచ్చిన డైట్ తీసుకుంటే చాలు మనకి. సో ఆ రకమైనటువంటి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షుగర్ ఇంట్లో పెట్టుకోవద్దు, సాల్ట్ పెట్టుకోకూడదు, తర్వాత రిఫైన్డ్ ఆయిల్స్ వాడకూడదు, అన్నెసరీ కెమికల్స్ వాడకూడదు, వేపుళ్ళు, డ్రై ఫ్రూట్స్ అంటే కార్బన్సే కదా, అప్పడాలు, వడియాలు ఇలాంటివి ఏం పెట్టుకోకుండా, జంక్ ఫుడ్ వాడకుండా న్యాచురల్ ఫుడ్, ఈజీ డైజెస్టివ్ ఫుడ్ తీసుకుంటే, సీజనల్గా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే విధంగా తీసుకుంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. ఓకే సార్. సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి, డి విటమిన్ కోసం 20 మినిట్స్ ఓపెన్ ఎయిర్లో వాక్ చేయాలి. సైక్లింగ్ అని ఇంట్లో 4 వాల్స్ మధ్య ఉండడం కాదు, ఓపెన్ ఎయిర్లోకి వెళ్తే ఆ ఎనర్జీ వేరు. ఆ యొక్క న్యాచురల్గా మనం ఓపెన్ ఎయిర్లో వెళ్తున్నప్పుడు మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండవు. బాడీ మూమెంట్, ఇక్కడ మూమెంట్ ఈజ్ మెడిసిన్ అని గుర్తుపెట్టుకోవాలి. అట్లా చేస్తే బాగుంటుంది. ఓకే సార్, చాలా చక్కగా చెప్పారు సార్. అంటే బీపీ, షుగరు ఎలా వస్తాయి, అసలు వాటిని మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు. అసలు చాలామంది బీపీ కోసం చాలా సివియర్గా హై డోస్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అలాగే షుగర్కి కూడా చాలామంది ఇన్సులిన్ వరకు కూడా వెళ్ళిన వాళ్ళు ఉంటారు. కానీ అసలు ఈ షుగరు, బీపీ అనేది అసలు డిసీజెసే కాదు, జస్ట్ మన లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకుంటే చాలు అని చెప్పేది చాలా చక్కగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అలాగే మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కగా సమాధానాలు ఇచ్చారు సార్, ఓపిక్గా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం అండి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్తే.